శ్రీ లలితా సహస్రనామాలలో 6వ నామమైన ఉద్యద్భాను సహస్రాభ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ నామం నుండి అమ్మవారి స్వరూప వర్ణన మనకు గోచరిస్తుంది. అండపిండ బ్రహ్మాండ వ్యాప్తమైన చరాచర జగత్తులో నిండి ఉన్న అమ్మను అనేక రూపాలుగా భావించవచ్చు. కానీ చిదగ్నికుండ నుంచి పుట్టిన ఈ పరమేశ్వరి ఏ రూపంలో ఉంది అని అడిగేవారికి ఒక స్వరూపాన్ని ఈ నామం నిరూపిస్తోంది. ఉదయిస్తున్న సహస్ర సూర్యులతో సమానమైన కాంతి కలది జగజ్జనని. ఒక్కసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో మనం ఊహించలేము. సర్వవ్యాపక అయిన శక్తి మనబోటి మానవులు గుర్తించడానికి వీలుగా ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది. కనుక ఇక్కడ రాక్షస సంహారానికై ఇంద్రాది దేవతలు పరమేశ్వరిని ప్రార్థించడం వల్ల సంహార శక్తి సూచకమైన సహస్ర సూర్యకాంతిని కలిగి ఉన్నది అని ఈ నామం మనకు స్ఫురింపచేస్తోంది. మధ్యాహ్న సూర్యుడు తీవ్రంగా ఉండవచ్చు, కానీ ఉదయ సూర్యుని కాంతిలో ఆర్తులను ఆదరించే ఆప్యాయత గోచరిస్తోంది. అందుచేత అమ్మ ఉదయకాలపు సహస్ర సూర్య సమప్రభ అయింది. మన పురాణ గ్రంథాల్లో శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఆకార వర్ణన కనపడుతోంది. తలపై కిరీటం, చేతిలో కోదండం కలిగిన వాడు శ్రీరాముడని, తలపై నెమలి పింఛం, చేత మురళి ధరించిన వాడు శ్రీకృష్ణుడని గుర్తించగలం. కానీ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ పరాశక్తి ఈ రూపంలో ఉంటుందని నిర్ణయించలేము. వేదం సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అని వివరిస్తోంది. అలాగే పరాశక్తి సహస్ర భాను సమానమై ప్రకాశిస్తోంది అని ఈ నామంలో భావించవచ్చు. ఉదయకాంతి చీకటిని పోగొట్టగలదు. ఉదయ సూర్యకాంతి గల ఈ శక్తి అజ్ఞానమనే అంధకారాన్ని అంతరింపచేస్తుంది. భాను సహస్రాభ అనడంలో భక్తులకు శాంతిదాయకమైన ప్రశాంత రూపం గోచరిస్తుంది. సూర్యకిరణ ప్రసారం సకల ప్రాణులకు జీవనాధారం. సూర్యకాంతి లేనినాడు మనది దుర్దినం. సర్వప్రాణులకు సూర్యకిరణ స్పర్శ వలన వృద్ధి, తేజస్సు లభిస్తాయి. అందుచేత పరాశక్తి ఉదయిస్తున్న భాను సహస్రమ అయింది. పరమేశ్వరికి సూర్య, చంద్ర, అగ్ని నేత్రాలున్నాయి. ఈ నేత్రత్రయం త్రికాలాలను సృష్టింపచేస్తోందని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అన్నారు. దేవి కుడి కన్ను పగటిని, ఎడమ కన్ను రాత్రిని, భ్రూమధ్యంలోని 3వ కన్ను సంధ్యా సమయాన్ని సృష్టిస్తోందని వివరించారు. దేవతల బాధలు తొలగించడానికి ఆవిర్భవించిన పరాశక్తి పగటికి కారణం. సూర్యకాంతిగా అతిశయించిందనడంలో దైవశక్తి అజ్ఞాన వినాశకము, జ్ఞానప్రకాశకము, రాక్షస సంహారకము అని ఈ నామం స్పష్టం చేస్తోంది. ఓం శ్రీమాత్రే నమః.